పేపర్ చదువుతున్నారా? ఇంక ఇల్లు ఊడ్చి నీకు వంటది క్యారేజీ కట్టేస్తాను. వంట చేసేసి మీకు స్నానం చేసి పూజ చేస్తారా? ఏంటి ఏంటి సరే అలాగే. డాడీ డాడీ కొంచెం చూస్తాను ఎక్కడ ఉందో. బ్యాగ్లోంచి తీసి బయట పెట్టాను. మరి ఎక్కడ ఉందో కనిపించిందా? ఎంత శుభ్రం చేసి ఉంటుంది. ఓకే, అసలు పైన తుడిచినట్టు కూడా అనిపిస్తుంది ఇంత చేసిన. ముగ్గేసి వచ్చేస్తాను ఇంకా బయట. రెండు గీతల ముగ్గు బాగుందా? ఒక గీత ముగ్గు బాగుందండి. ముగ్గు గుమ్మంలో ముగ్గు ఉంటేనే అందం. ఈరోజు శుక్రవారం. ఆరుష్ నానా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నామ్మా? తిన్నావా? తిన్నావా? ఏం చేసిందమ్మా? చెప్పులు వేసుకో బాబు. రా రా రా, ఇటు వచ్చాయి. కుక్కలు ఉన్నాయి అటు. నాకే ఆరుష్
వెళ్ళిపోతున్నాడండి అటు. లేదా వాళ్ళమ్మ? వస్తున్నాడండి బాబు. వెళ్ళు, నానమ్మ పిలుస్తుంది. ఇలా వేసేసాను ముగ్గు, చిన్న ముగ్గు. ఫ్రైడే స్పెషల్ ముగ్గు అన్నమాట ఇది. పురాతన పూజ పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర మూర్త నిత్య తృప్త ముని మానస హంసిక సత్యవ్రత. ఇది పప్పు కడుగుతున్నాను కదా, ఇలా నీట్గా మొత్తం పొట్టుపోయే వరకు కడగవసరం లేదు. నేనైతే కడగను, కొంచెం పొట్టుగా ఉండేలాగా ఇలాగ ఉంచేస్తాను. నీట్గా కడగచ్చు కానీ నేనైతే కడగను, ఇట్లాగే ఉంచుతానండి. ఇంకా కొంచెం ఇడ్లీకి, కొంచెం పునుగులకి పిండి గ్రైండర్లో వేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. తినండి, ఇలా పొట్టుగా ఉంటే టేస్ట్గా ఉంటుంది, కొంచెం మనకి స్టామినాగా కూడా ఉంటుంది. మొత్తం పొట్టంతా పోతే సారం అంతా పోతుందని నేను ఎక్కువగా పొట్టుతో పోయేలాగా కడగను. ఇడ్లీ పిండికి నలిగిపోయిన కొంచెం పునుగులకు కూడా తీనా సగం పిండి కొంచెం గట్టిగా రుబ్బి ఉడికిందే కానీ అదెందుకు కొత్తగా ఉన్నాయి చూడు దేవుడి క్లాతులు. అది బాగా జిడ్డు పట్టేసిందని ఉడకటానికి తీసేసాను. ఏమో అది కూడా అది ముందు ఎప్పుడో పారేస్తా. నీళ్ళల్లో నలకలు మాత్రం చోట్ల వస్తూనే ఉన్నాయి. పోస్తుందండి ములుగా. పెట్టాలా వద్దా వేడి నీళ్ళు? మరి వెళ్ళి పోస్తున్నాను, నేను తాగొద్దు. ఇడ్లీకి మాత్రం పిండి తీసాను, కొంచెం పిండి ఉంది. ఇదేమో చిన్న పునుగు మీద వేసుకుందాం మధ్యాహ్నం సాయంత్రం. దీనిలో కొంచెం బియ్యం పిండి, కొంచెం కొద్దిగా మైదా పిండి కలుపుకుని వేసుకుందాం. ఇప్పుడు అమ్మాయి కూడా ఉంది కదా, దీనిలో కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి కలిపేసుకుని నానబెట్టాలి. పెరుగుతో కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ నీళ్లు కడిగి బాదం పప్పుల నీళ్ళు మొక్కలకు పోస్తే ఎంత బలంగా ఉంటున్నాయో మొక్కలు.
స్కిన్ తీయద్దు. కొంచెం తేవచ్చుగా ఆకు, మరి కొంచెమే తెచ్చు. కొద్దిగా తీసుకురావచ్చుగా. ఇద్దరికి ఇదే, ముగ్గురికి ఇంతేనా? ఇడ్లీ పిండి కలిపేసాను. ఇదేమో పునుగుల పిండికి కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి కలిపేసి కొంచెం పెరుగుతో కలిపేసి పక్కన పెట్టి సాయంత్రం చిన్న పునుగులు వేస్తుందా టిఫిన్కి. అమ్మాయి కూడా చిన్న పునుగులు అంటుందిగా. మైదా పిండి వద్దులే, ఉట్టి బియ్యం పిండితో వేసేది చిన్నగా. ఇప్పుడు కాదు, సాయంత్రం. ఆకలి అంటుంది కదా అమ్మ, సాయంత్రం పూట టిఫిన్. చేసి ఈ గిన్నె కొంచెం తొందరగా సర్దండి. ఉన్నగా నుంచి అవి తీసి అక్కడ పెట్టా, ఇక్కడ పెట్టా. కొంచెం పుదీనా చట్నీ ఉన్నగా, కొబ్బరి ముక్క ఉందా చట్నీలోకి. నేనే మాట్లాడుకోవాలేంటి, నీకు మాటలు రావా? అయిపోయిందిగా పూజ, గంట ముగిచ్చేసావుగా. పిండి తక్కువ, రవ్వ ఇడ్లీ రవ్వ తక్కువ, పిండి ఎక్కువ, ఆవిరి పొడుగులాగా కొంచెం బలంగా ఉంటుందని అది వేస్తేనేమో స్టాక్, వేయకపోతేనేమో వేయలేదా ఇంకా. పనంతా అయిపోయాక పొయ్యి అది నీట్గా తుడిచేసుకోవాలి. కాగిపోయినాయి నీళ్ళు పెట్టేసా. ఈ గిన్నె కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసా, 2 ఎండ పెట్టాలి సర్దేసి. ఉడకపెట్టేసేసి కొంచెం పుట్నాలు వేసి చట్నీ చేసేస్తాను. టమాటాలు లేవుగా, ఏంటో నాలో నేనే మాట్లాడుకున్నట్టుంది. అని కూడా అంటలా. నేను ఇలాగే చేస్తానండి, పప్పుల చట్నీ ఉడకపెట్టేసి చేస్తాను. వేపి చేస్తే మా ఇంట్లో తినరండి. వేపుకొని చేస్తే బాగుంటుంది, కానీ ఎందుకు ఉడకపెట్టి చేసిందే బాగుంటుంది అని అంటారు ఈయన. అందుకని ఇంకా నేను మొదటి నుంచి ఇలాగే
ఇంకా టమాటా కూడా వేస్తానండి, చాలా టేస్ట్ వస్తుంది. టమాటా, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి నీళ్ళు పోసి ఇలా ఉడకపెట్టేస్తాను. ఉడకపెట్టేసి చల్లారిన తర్వాత జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తానండి. సింపుల్గా చాలా బాగుంటుందండి. మిక్సీ పట్టేసి తాలింపు వేసేస్తాను. ఇంతేనండి. ఇంకా దీనిలో ఇంకా స్పెషల్ అంటే ఏం లేదు, మంచిగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగా ఉడకపెట్టండి. నీళ్ళలో ఉడకపెట్టి చేస్తే హోటల్ స్టైల్లో లాగా ఉంటుందండి. వేపితే అంత టేస్ట్ రాదని చెప్పి ఇలాగా ఉడకపెట్టమంటారు ఈయన. తాలింపు కూడా వేస్తాను, చూపిస్తాను చూడండి. మీకు రాదని కాదండి, నేను ఎట్లా వేస్తాను తాలింపు అనేది చూస్తారని అంతే. ఈ వాటర్ కూడా పోసేసి, ఈ బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసి అయిపోయిందండి. మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా అవటానికేమో అలవాట్లేదు, త్వరగా చేయడానికి. నిదానంగా చేసుకుంటూ ఉంటాను ఇలాగా. కరివేపాకు కూడా నిండుకుందండి. కరివేపాకు నిండుకున్నాయి. తాలింపు గింజలు అయ్యి తాలింపు గింజలు కూడా వేసేస్తున్నానండి. మాకంటే అసలు ఒక్కటే చేస్తున్నాను, లేదు ఏం లేదు. కరివేపాకు లేదుగా. లైట్గా ఇంగు వేస్తానండి, ఎందుకంటే ఇది కొంచెం అరుగుదల త్వరగా అవుతుందండి. గ్యాస్ అది లేకుండా అరుగుదల అవుతుంది. పాప కూడా ఉంది కదా, ఇబ్బంది లేకుండా త్వరగా అరిగిపోతుంది. ఎందుకంటే ఈ పప్పులు కొంచెం ఇది కదా, వేరుశనగ గుళ్ళు, పుట్నాల పప్పు కదా, అందుకని. చల్లారిన తర్వాత తాలింపు వేసేసుకోవడమేనండి. ఇడ్లీ రవ్వ తక్కువ, పిండి ఎక్కువగా వేసానండి. బాగుంటుంది ఇట్లాగా, చక్కగా చాలా బాగుంటుందండి. నెయ్యి కూడా కొంచెం అల్లం చట్నీ కూడా అండి వేసేస్తాను. కొద్దిగా మళ్ళీ తనకి నోటికి పుల్లగా ఉంటుంది కదా అని ఇలాగా. సౌండ్ తగ్గించండి, నీకు కూడా పెడతా వచ్చేసి. చల్లారినా సరే మనం తాగుతారా నా నీళ్ళు? చట్నీ చేయి శుభ్రంగా. తీస్తాలే, అది ఇదిగో తీసుకో. చట్నీ
అల్లం చట్నీ కావాలంటే వేస్తా. నాకేం అక్కర్లేదు. ఆ చట్నీ మంచిది. ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను. ఆకలేసేస్తుంది. ఈ టిఫిన్ తినేసి అంతా సర్దేసుకొని ఇక వంట మొదలు పెట్టుకోవాలి మళ్ళీ. అందుకని వేసుకుంటాను. ఇదేనండి ఈరోజు టిఫిన్ ఇడ్లీ. అమ్మాయికి ఆయనకి పెట్టిచ్చేసాను. నేను కూడా తినేస్తున్నాను. ఉంటానండి.